వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో అన్న నా ఎప్పుడైనా డిప్రెషన్ నా లైఫ్లో వెళ్ళింది మౌనికాని కలవక ముందు 16-17 వాజ్ ద ఇయర్. అండ్ అర్జున్ రెడ్డి కాదు కదా, ఏది దగ్గర కూడా రాలేదు. నేను ఆ 2 yearsలో పడిన బాధ కానీ చేసిన ఇది కానీ. అండ్ ఐ వాజ్ రైట్ అట్ దట్ 2 years అండ్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ దట్స్ గాన్. ఆ పీరియడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. అండ్ దా పీరియడ్ నోటీస్ బేస్ చేసుకొని దాని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ బురద ఇంకా పుయ్యాలని చెప్పి అది చేయాలని చెప్పి ఇప్పుడు నెరేటివ్స్ చేస్తున్నారే తప్ప ఎవరైతే నా జనరేటర్లో షుగర్ పోసారో, ఎవరైతే కార్లు దొంగతనం చేశారో, ఎవరైతే నా పిల్లల బట్టలు నా బట్టలు దొంగతనం చేశారో వాళ్ళు ఎప్పటికీ ఎదురొచ్చి మాట్లాడలేరు. వెనకాల కూర్చొని సామెతలు చెప్పి ఇది చేస్తాడే తప్ప ఎదురుగా కూర్చొని నాకంటే ఒక 4-5 సంవత్సరాలు పెద్దవారు వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఏంటి? ఐఎమ్ ఆల్సో రెడీ. నీలాగేనన్నారు ఫ్యామిలీ. నేను అడిగేదెలా మాట్లాడాలి. అంటే వెనక నుంచి కేసులు వేసేసి సైలెంట్గా ఉంటే అది ఎలాగా? నేను ఎప్పుడు బయటకు వచ్చాడు తమ్ముడు. నా వైఫ్ పేరుని, నా కూతురు పేరుని ఎఫ్ఐఆర్లో ఫస్ట్ దానికి 6-7 months కూడా కాలేదు, 8-8 నెలల పిల్లని ఎఫ్ఐఆర్లో పేరు ఇంక్లూడ్ చేసి అబద్ధాలకు వేసేసారు మా వైఫ్ మీద. వాళ్ళ తల్లిదండ్రులు బ్రతుకుంటే చేసుంటారా? ఇది చేసి ఉంటారు కదా. దట్ హిట్ మీ హార్డ్. జస్ట్ నన్ను నెగ్గేదానికి కొద్ది రోజులు అక్కని ఒత్తుతారు. చిన్నప్పటి నుంచి అంతే, అక్కని టు గెట్ టు అక్కని అన్ను ఒత్తుతారు. నా దగ్గరికి వచ్చేసరికి సో ఇది జరుగుతూ ఉన్నింది. అండ్ ఫైనల్లీ ఇంకా బయట నుంచి వచ్చిన అమ్మాయిని కూడా ఇలాగ కంప్లైంట్లో చేస్తారంటే ఇన్నాళ్ళు ఇప్పుడు విద్యా సంస్థలు ఇవన్నీ అప్పచెప్పారు అంతమంది ఆడకూతుర్లు. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెటింగ్ అప్? ఇంటికి వచ్చి నమ్మి వచ్చిన అమ్మాయికి ఇదా నువ్వు చేస్తావు? ఏం థ్రెట్ వద్దు. ఒక ఆడపిల్ల నీకు ఏం చేయగలుగుతుంది? వాళ్ళ ఇంటి సైడు వాళ్ళ బలం కోరుకోవట్లేదు, వాళ్ళు ఇది కోరుకోవట్లేదు, వాళ్ళ ఆస్తి కోరుకోవట్లేదు, నేనేం కోరుకోవట్లేదు, తను అలాగే కోరుకోవట్లేదు, మేమిద్దరూ ఏది కోరుకోవట్లేదు. అండ్ ఆ గొడవలన్నీ జరగక 6 నెలల ముందు నీకు కావాలంటే పంపిస్తాను మెసేజ్, చూడండి. ఎవ్రీథింగ్ కోర్టులో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పబ్లిక్ కాబట్టి ఐ కెన్ షేర్ ఇట్ యూ. దాన్ని క్లియర్గా నాకు నా వైఫ్కి ఆస్తులు వద్దని చెప్పి మా నాన్నకి మెసేజ్ పంపించి ఒకటే అన్నాను, కాలేజీలో ఇవి జరుగుతున్నాయి, మీ నోటీస్కి కావాలి, అందరం కూర్చొని మాట్లాడదామంటే అది మాట ఎక్కడ వీడు నాన్నగారితో వీడు వచ్చి ఆ డిస్కషన్ పెడతాడు, అన్నీ క్లియర్గా మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పి భయంతో మా నాన్నగారి భుజం మీద గన్ను పెట్టి నన్ను కాలుస్తున్నారు తప్ప ఎదురుబడి నాతో మాట్లాడట్లేదు. ఇది జరుగుతుంది తమ్ముడు, అంతకు మించి ఏం లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ గేట్లు బద్దలు కొట్టి వెళ్ళాలంటే నాకు ఒక్క సెకండ్ పని నాకు. బట్ అక్కడ లేను నేను. వాళ్ళు చేసింది పాపం, వాళ్ళు చేసింది కర్మ, అది వాళ్ళకి వదిలేస్తాను, వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళకి వదిలేస్తాను. వెరీ సింపుల్.